సిలువ చేసిన మరో మహత్కార్యం ఏమిటంటే, అది మనిషికి దేవుడికి మధ్య ఉన్న మహావైరాన్ని తొలగించేసింది. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవుడు మనిషికి విముఖుడయ్యాడు. నిజానికి దేవుడు సృష్టించిన తర్వాత ఏ జంతువు దగ్గరికి రాలేదు, ఏ ప్రాణి దగ్గరికి రాలేదు. ఒక మనిషి దగ్గరికే ప్రతిరోజు సాయంత్రం చల్లపూట వచ్చి సహవాసం చేసేవాడు. మనం సాయంత్రం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా డ్రెస్ వేసుకొని శుభ్రంగా స్నానం చేసి మన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిపోతాం. ఆయన ఆదాముని కలవడానికి వచ్చేవాడు. దేవుడికి ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా మనిషితో స్నేహం చేయాలన్న తపన తహతహ. అబ్రహాము దేవుడితో స్నేహం చేయలేదు, దేవుడే వచ్చి అబ్రహాంతో స్నేహం చేశాడు. హనోకుతో దేవుడు స్నేహం చేశాడు. మోషేతో స్నేహితుని వలె మాట్లాడాడు. మనతో సహవసించాలని, మనతో స్నేహించాలని ఈ బైబిల్ దేవుడికి విపరీతమైన తహతహ. ఇక్కడ కూర్చున్న క్రైస్తవులకి ఎంతమంది ఉంది ఈ దేవుడితో స్నేహం చేయాలని?